గుర్తుపెట్టుకో, నీలో ఉన్న ఐగుప్తు, నీలో ఉన్న లోకం, నీలో ఉన్న మెలకు గుడారం, రొంపాయను దేవత నక్షత్రం, ఐగుప్తు దూడలో ఒకటొకటిగా నీలో ఉన్నవన్నీ బయటికి పోయిన నాడు దేవుడే వచ్చి నీలో, నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ సంఘంలో కూర్చున్న నాడు ఆ ఫలింతే వేరా. అప్పటిదాకా ఒపిగబట్టు అప్పచెప్పు, నన్ను నేనే నీకు అప్పగించుకుంటున్నా ప్రభువా. తీసుకో, శ్రద్ధ తీసుకో, దృష్టి నిలుపు. నాలో ఉన్న లోకాన్ని, ఐగుప్తు దూడల్ని వెళ్ళగొట్టు, ఐగుప్తు అన్యత్వాన్ని వెళ్ళగొట్టు, ఐగుప్తు నక్షత్రారాధన వెళ్ళగొట్టు. నన్ను శుద్ధి చేయి, అప్పగించుకుంటున్నా. అనుమతించే చేదేనగా తట్టుకునే శక్తిని నన్ను చేయి వదలకయ్యా, నన్ను చేయి విడవకు. ఒక్కటి చేయి, నన్ను చేయి విడవకు, నన్ను ఖాళీ చేయి. సంఘాన్ని కట్టే వ్యక్తిగా, కుటుంబాన్ని కట్టే వ్యక్తిగా, సమాజానికి దీవెనకరంగా, రేపు నీతో యుగయుగాలు గడిపే వ్యక్తిగా నన్ను తీర్చిదిద్దావు. నా బిడ్డల్ని తీర్చిదిద్దావు, నా కుటుంబాన్ని తీర్చిదిద్దావు. నన్ను సిద్ధపరచు, నా వారిని సిద్ధపరచు. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చు కాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి అందులో నెరవేరును కాక. మాకు కావలసిన అందిన ఆహారం మీరు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన మేము క్షమించిన రీతి నీవు అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధంలో నీకు దుష్టి నుండి కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యం, బలం, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు రాజీ పడడు, దేవుడు రాజీ పడడు. నువ్వు చెప్పు, నీ బిడ్డకి 4 జబ్బులు వచ్చినాయి, 4 రకాల జబ్బులు, 3 జబ్బులు తగ్గి ఒకటి ఉంది. ఆ ఒకటేగా అని వదిలేస్తావా? దాని సంగతి కూడా తేలుస్తావా? పెద్దగా చెప్పాలి. ఎంతమంది తేలుస్తారు దాని సంగతి కూడా? 3 పోయినాయి, ఒక్క రోగమేగా పోనీలే అనుకున్నావా? నా బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి అంటావా అనవా? మరి ఇంత ప్రేమ ఉన్నా నువ్వే అంత ఇదైతే మరి ఆయనకి ఎంత ప్రేమ ఉంది? మరి ఆయన టూరుకుంటాడు, ఆయన టూరుకుంటాడు. ఆయనకి నువ్వు కావాలి, నీ బిడ్డ కూడా కావాలి.